పత్రం శ్వేతపత్రం అసలు ఈ శ్వేతపత్రం అంటే ఏంటి? అనేక కీలక అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకును పెట్టేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పి ప్రతిపక్షాలు ఎక్కువగా డిమాండ్ చేయడం మనం తరచూ చూస్తుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఈ శ్వేతపత్రం అనే మాటకు ఎక్కువగా ఒక డిమాండ్ అనేది ఉందని అనుకోవాలి. మనం వినేది కూడా ఎక్కువగానే. ఈ నేపథ్యంలోనే అసలు శ్వేతపత్రం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ప్రభుత్వం శ్వేతపత్రం ఎందుకు విడుదల చేస్తుంది, ఇలాంటి సందేహాలు చాలామందిలో కలుగుతూ ఉంటాయి. సో ఆ సందేహాలకు నివృత్తే ఇప్పుడు నేను ఇవ్వబోతున్నా. శ్వేతపత్రం అంటే వైట్ పేపర్. ఇది ప్రభుత్వ విధాన ప్రకటన. ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం ఇది. ఏదైనా ఓ సంక్లిష్టమైన అంశంపై ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉండబోతోంది, ఎటువంటి విధానాన్ని అవలంబించబోతున్నారు అనే అంశానికి సంబంధించి ప్రజలకు తెలియచెప్పేందుకు ఉద్దేశించిన ఒక అధికారిక నివేదిక పత్రాన్ని శ్వేతపత్రం అని పిలుస్తూ ఉంటాం. అయితే ఇది ఏ సందర్భాల్లో విడుదల చేస్తూ ఉంటారు? కొన్ని ప్రభుత్వాలు త్వరలో తాము చేయబోయే చట్టాలకి సంబంధించి తమ ప్రతిపాదనల్ని ప్రజలకు వివరించేందుకు ఈ రకంగా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అయితే ముసాయిదా బిల్లు తీసుకొచ్చేందుకు, అదేవిధంగా అప్పటికే ఉన్న ఒక చట్టంలో సవరణలు చేసేందుకు, ఆ సవరణలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలని ప్రజలకు తెలియచేయాలి అనే అంశంతో వాళ్ళని సమాయత్తం చేసేందుకు, కీలక అంశాలపై ప్రజల నుంచి స్పందన కోరేటప్పుడు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక అంశానికి సంబంధించిన వాస్తవాలు తెలియచేయాలన్నా, గణాంకాలతో కూడిన సమాచారం వెల్లడి చేయాలన్నా ఇవి శ్వేతపత్రం ద్వారానే బయటకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని వివాదాస్పద అంశాలపై కూడా ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని వాటికి అనుగుణంగా విధాన నిర్ణయాల్లో ప్రభుత్వం ఏవైనా మార్పులు చేయాలి అని అనుకుంటే కనుక ఇటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా ప్రభుత్వం చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజల్లోకి దీని ద్వారా బలంగా తీసుకెళ్ళవచ్చు. మూలం ఎక్కడ? అసలు శ్వేతపత్రం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మన పూర్వీకుల బ్రిటిష్ సాంప్రదాయం. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఒక్కసారి చూస్తే కనుక 1922లో బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు చెబుతూ ఉంటారు. అమెరికాలో వీటిని బ్యాక్గ్రౌండ్ పేపర్స్గా కూడా పిలుస్తూ ఉంటారట. బ్యాక్గ్రౌండ్ పేపర్స్ ఏంటి, ఆ పేరు ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం. 19వ శతాబ్దంలో బ్రిటన్ పార్లమెంటుకు సమర్పించే లెజిస్లేటివ్ డాక్యుమెంట్స్లో ఎక్కువగా అప్రాధాన్యమైనవి అంటే ప్రాధాన్యత లేనివి, అనధికారిక అంటే ఇన్ఫార్మల్ అంశాలతో కూడిన పుస్తకానికి తెల్ల రంగు ముఖపత్రం ఉండేది. ఆ తర్వాతి కాలంలో వైట్ పేపర్ అన్న పదం దాని నుంచే వచ్చిందని చెప్తూ ఉంటారు. సో మొత్తానికి ఇతర పత్రాలు ఉన్నాయి, వాటిల్లో ఈ వైట్ పేపరు ఉన్నాయి, ఇతర పత్రాలు ఉన్నాయి. ఈ శ్వేతపత్రాలతో పాటుగా హరిత నీలపత్రాలు కూడా వాడుకలో ఉన్నాయి. సరే, శ్వేతపత్రం అంటే వైట్ అని అంటున్నాం, మరి హరిత నీలపత్రాలు ఏంటి, వాటిని ఎందుకు వాడతారు? హరితపత్రం ఇది కూడా ప్రభుత్వం విడుదల చేసేదే. ఇది ఓ విధంగా చెప్పాలంటే సంప్రదింపుల పత్రాలు. ఏదైనా ఒక అంశం ఉందనుకోండి, ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని అనుకుంది, ముందు దానిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటుంది. తాము తీసుకునే నిర్ణయం కరెక్టేనా కాదా, ప్రజలు ఏమనుకుంటున్నారో వాటి గురించి తెలుసుకోవడానికే ఈ హరిత పత్రాలను విడుదల చేస్తాయి. కెనడాలో గ్రీన్ పేపర్ అధికారిక ప్రభుత్వ పత్రం. అంటే మనం ఇక్కడ వైట్ పేపర్ని ఎక్కువగా చూస్తుంటాం, శ్వేతపత్రాలను. బ్రిటన్లో గ్రీన్ పేపర్స్ అధికారిక సంప్రదింపుల పత్రాలవి. ఇక నీలం పత్రం, ఇది పూర్తిగా సాంకేతిక అంశాలకు సంబంధించింది. ఓ సాంకేతిక అంశం ఏదైనా, మనం ఇప్పుడు అనుకుంటున్నాం పోలవరం ప్రాజెక్ట్ అని లేకపోతే ఇంకోటని మాట్లాడుకుంటున్నాం, ఆ వాటికి సంబంధించిన అంశాలను ఆ టైంలో ఈ రకంగా కూడా నీలి పత్రాలు, బ్లూ పేపర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పదాన్ని మొదట జర్మనీలో ఉపయోగించారట. ఇప్పుడు ఇది ప్రపంచమంతా ప్రాచుర్యం పొందుతోంది. ఇక పసుపు పత్రం, ఇది ఇంకా అధికారికంగా ఆమోదం పొందని ప్రచురణకు సిద్ధంగా ఉన్న పరిశోధన పత్రాన్ని పసుపు పత్రం అంటారు, అంటే ఎల్లో పేపర్ అని అంటారు. సో శ్వేతపత్రం అనేది చాలామందికి తెలిసిన విషయాలే, కానీ ఆ తర్వాత నీలిపత్రం ఏంటి, ఆకుపచ్చ పత్రం ఏంటి, పసుపు పత్రం ఏంటి అని అనుకుంటూ ఉంటాం. ఈ అన్ని అంశాలు కూడా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసేదే. ఏ రకమైన అభిప్రాయాన్ని తాము తెలుసుకోవాలనుకుంటున్నాం
వాటిలో అసలు ఒక సబ్జెక్టుకి సంబంధించి నిజాలేంటి, నిర్ణయాలు ఏ రకంగా తీసుకున్నారు, ఏ అంచనాలకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాలు ఎంతవరకు ప్రజల ఆమోదయోగ్యం పొందినాయి, ఈ అన్ని అంశాలని కూడా ఈ శ్వేతపత్రంలో పొందుపరుస్తారు. అంటే ఒక రకంగా ఒక ఇన్ఫర్మేషన్ బిట్వీన్, అంటే మన ప్రజలకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. శ్వేతపత్రం విడుదల చేయండి అని చెప్పి ప్రతిపక్షాలు ఎక్కువగా గగ్గోలు పెడుతూ ఉంటాయి. ఫలానా అంశం మీద శ్వేతపత్రం విడుదల చేయండి అని అంటాయి. సో ఒక్కొక్కసారి నిజంగా ఆ వ్యవహారం మీద తప్పులు జరుగుంటే కనుక ప్రభుత్వం ఆలోచిస్తుంది శ్వేతపత్రం విడుదల చేయడానికి. ఎందుకనంటే దాంట్లో అన్ని అంశాలు పొందుపరచాల్సి ఉంటుంది, దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఆ శ్వేతపత్రం విడుదల చేయాలి అని అంటే అసలు ఏం జరిగింది, జరిగిన దాంట్లో తప్పులు ఎన్ని ఉన్నాయి, ఒప్పులు ఎన్ని ఉన్నాయి, ప్రజల ఆమోద్యం పొందిందేనా కాదా, అదేవిధంగా మనకున్న వనరులు బట్టి దాన్ని రూపొందించగలిగామా లేదా, ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరచాలి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విషయం తీసుకుందాం మనం. పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా పోలవరంతో పాటుగా అమరావతి సందర్శించారు. అమరావతిలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, గతంలో 2014 నుంచి 19 వరకు పరిస్థితి ఏ రకంగా ఉంది, 19 నుంచి 24 వరకు పరిస్థితి ఏ రకంగా ఉంది, వీటన్నిటికీ సంబంధించి ఆయన ఒక అంచనాకు వచ్చారు. పోలవరం ప్రాజెక్టు 72% తాము పూర్తి చేశాము అని చెప్పి గతంలో 2014-19 వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ చెప్పుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రి, ఆయనే చెప్పారు దాదాపుగా పూర్తిగా వచ్చే ప్రాజెక్ట్ ఇది అని చెప్పి. మరోసారి మాకు అవకాశం ఇస్తే కనుక పోలవరం ఆంధ్ర ప్రజల వరదాయిని కాబోతోంది అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి అందరూ చూసిందే. ఆ ప్రభుత్వం నచ్చక ఈసారి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సో ఇప్పుడు ప్రధానంగా గమనించాల్సింది ఈ శ్వేతపత్రం విడుదలకు దారితీసే పరిస్థితులు ఏంటి అంటే, గతంలో ఎక్కడన్నా తప్పు జరిగిందా అని అనుకుంటే కనుక ఆ తప్పుని ప్రజలకు తెలియచేయాలనంటే ఏ రకంగా తెలియజేస్తారు, అప్పుడు ఏ రకమైన విధానాన్ని అవలంబించారు, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ రకమైన విధానం అవలంబించింది, సో అందులో ఉన్న లోటుపాట్లేంటి, గతంలో ఉన్న లోటుపాట్లేంటి, సో వాటిని ఏ రకంగా సవరించగలిగారు, సో దీన్ని ప్రజలకి తెలిసే చేశారా తెలియకుండా చేశారా, ఈ అన్ని అంశాలు కూడా శ్వేతపత్రంలో ఉంటాయి. అందుకనే శ్వేతపత్రం విడుదల చేయాలి అని అంటే అధికార పక్షం భయపడుతూ ఉంటుంది. తాము ఏం చేయాలి, ఎలా దీన్ని సవరించుకోగలగాలి అన్న ఆలోచనలో అయితే ఉంటుంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం శ్వేతపత్రం విడుదలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకనంటే దాంట్లో వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఆ శ్వేతపత్రం ద్వారా ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది, అట్లాగే పెన్షన్ విధానంలో ఏ రకమైన అవకతవకలు చోటు చేసుకున్నాయి, అదేవిధంగా ఇటు పక్కన అమరావతి విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగినాయి, ఈ అన్ని అంశాలని కూడా ప్రజలకు తెలియచేయాలి అని అంటే శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే. అందుకే ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో శ్వేతపత్రం అని అంటే అనేక కీలక అంశాలకి సంబంధించిన పత్రం. అది వైట్ పేపర్ అని అంటాం, వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని అంటాం. సో వైట్ పేపర్ రిలీజ్ చేయగానే వైట్ పేపర్ బయటకి ఇవ్వటం కాదు, దాంట్లో ఏ అంశాలు పొందుపరిచారనేది ఇక్కడ ప్రధానంగా గమనిస్తాం. బ్రిటిష్ కాలం నాటి నుంచి అమల్లో ఉంది ఇది. 1922లో బ్రిటిష్ పరిపాలకులు మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఏ రకమైన విధానాన్ని అవలంబిస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ వచ్చారో ఇప్పటికీ అదే రకమైన విధానాన్ని ఇప్పటికీ మనం అమలు చేస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే పారదర్శకత అనేది మనకి కనిపిస్తుంది. శ్వేతపత్రం విడుదల ద్వారా ఏమేమి అంశాలు ప్రజలకు తెలియచేయాలి, అంశాల మీద ఎవరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం ఎంతవరకు దృష్టి పెట్టింది, దాంట్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయి, ఈ అన్ని అంశాలని కూడా శ్వేతపత్రంలో సవివరంగా వివరిస్తారు. సో ఆ పత్రమే ఎక్కువగా అందరినీ కూడా ఇబ్బంది పెట్టే అంశం. సో దాని గురించి మనం ఈరోజు చర్చించుకున్నాం.